వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో మొదట హెడ్లైన్స్ చూద్దాం హాజీపూర్ సైకో కిల్లర్ ని విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ శ్రీనివాస్ రెడ్డిని చంపిన వారిలో ఓ జంట కూడా ఉందని తాజాగా వెలుగు ప్రజలకు తానిచ్చిన హామీని అమలు పరిచే దిశగా ఏపీ సీఎం కసరత్తు ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడమే తన లక్ష్యమన్న వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ములేపిన కారు 3 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఘన విజయం భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలగిరులు కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించేందుకు రోడ్లపైనే వేచి చూస్తున్న భక్తులు డీటెయిల్స్ చూద్దాం వరుస హత్యలతో భయోత్పాపం సృష్టించిన హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని విచారించిన పోలీసులకు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి చంపేసిన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ జంట కూడా ఉందని తాజాగా వెలుగు చూసింది. మామిడి తోటల్లో పని కుదుర్చుతానని వరంగల్ జిల్లా నుంచి ఓ జంటను శ్రీనివాస్ రెడ్డి తీసుకువచ్చాడు. అయితే అది వీలు కాకపోవడంతో కొన్నాళ్ల పాటు తనతో పాటు లిఫ్ట్ మెకానిక్ పనుల్లో వారి సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ జంట కనిపించకుండా పోయారని గ్రామస్తులు చెప్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి వారిని చంపేసి మాయం చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 11వ నాడు పంపించిందంట ఏం రావు సార్ బస్సులు లేవు ఆటోలు నడుచుకుంటూనే తమ్ముడా ఆ బాబుకు ఈమె కంటే పెద్ద ఈమె బాబనా బాబు నానా ఈమె పెద్ద బుద్ధి ఈమె తర్వాత పోయినాడు ఆమె తర్వాత చదివిందా 11 ఈమె 12 చదువుతున్నా చదువుతుందా ఇప్పుడు అంటే ఇట్లా చూసేది ఓకే ఆయన వచ్చాడు కదా మొన్న అవి కావు అవి వాళ్ళు గవర్నమెంట్ ఎన్ని ఎకరాల భూమి ఉంది? 1.5 ఎకర్. బోర్ ఉందా? అప్పుడు ఇట్లా పాపని ఇడిచిపెట్టిపోయినప్పుడు అప్పుడే మీరు కంప్లైంట్ ఇవ్వలేదా నా బిడ్డ పోయిందని? ఎక్కడ వెళ్ళిపోయిందని అంటే ఇప్పుడు పేదలపై వైద్య చికిత్సల భారం లేకుండా చూస్తామని ఎటువంటి వ్యాధి అయినా ఉచితంగా వైద్యాన్ని అందించేలా చూస్తానని పాదయాత్ర సందర్భంగా ప్రజలకు తానిచ్చిన హామీని అమలు పరిచే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సహా వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరిచి మంచి ఫలితాలను సాధించాలన్నదే తన లక్ష్యమని అధికారులకు సూచించిన ఆయన అందరికీ వైద్య సదుపాయాలను దగ్గర చేయాలని ఆదేశించారు. కాగా రాష్ట్రంలోని ప్రజలు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులను చెల్లించాల్సిన బకాయిలపై నివేదికలు తయారు చేస్తున్న అధికారులు వాటిని సీఎంకు త్వరలోనే అందించనున్నారు.
3 జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా మూడింటిలోనూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై గెలిచారు. పోలైన ఓట్లలో మహేందర్ రెడ్డికి 510, ప్రతాప్ రెడ్డికి 266 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 244 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నల్గొండ, వరంగల్ స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. ఒక్క నల్గొండలో మినహా మిగతా 2 చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. నల్గొండ జిల్లాలో మొత్తం ఓట్లు 1085 కాగా 1073 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 640 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థిని కోమటిరెడ్డి లక్ష్మికి 414 ఓట్లు రాగా మరో 19 చిల్లదేని అధికారులు ప్రకటించారు. 3 స్థానాలు గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ లైన్ బయటకు సాగింది. కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించేందుకు భక్తులు రోడ్లపైనే వేచి చూస్తున్న పరిస్థితి. ఈ ఉదయం సర్వదర్శనానికి వెళితే రేపు మాత్రమే స్వామిని చూసుకునే పరిస్థితి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి, టైం స్లాట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. సాధారణ భక్తులకు సమస్యలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతోనే రద్దీ అధికంగా ఉందని వెల్లడించారు. ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ అధికంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం మండలం ఎంఈఓ అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు ఫ్లోరైడ్ బాధిత విద్యార్థుల కొరకు మిదాని స్వచ్ఛంద సేవా సంస్థ వారు సిఎస్ఆర్ కార్పొరేషన్ పాలసీ కింద చెండూరు, మర్రిగూడెం, నారాయణపురంలో 43 ప్రభుత్వ పాఠశాలలకు 34,26,975 రూపాయలను ఇచ్చింది. మరి ఇక్కడే కథ అడ్డం తిరిగింది. బెంచీల విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం మండలం ఎంఈఓ అధికారి అవినీతి అక్రమాలకు దారితీస్తున్నాడు. స్కూల్ పిల్లల బెంచీల విషయంలో కకృతి చూపిస్తున్నారు. చెండూరు, మర్రిగూడెం, నారాయణపురంలో 43 ప్రభుత్వ పాఠశాలలకు 34,26,975 రూపాయలను ఇచ్చింది. బెంచీల విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 1209 డ్యూయల్ డెస్క్ బెంచీలను అందించారు. 43 పాఠశాలలకు బెంచీలను పంపిణీ చేయగా చెండూరు ప్రభుత్వ పాఠశాలకు 63 బెంచీలు మంజూరు చేశారని తప్పుడు లెక్కలు చూపించారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ ఫర్ బెటర్ సొసైటీ మర్రిగూడెం వారు సమాచారం హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని 43 పాఠశాలలకి అరకొరగా మంజూరు చేశారని, చెండూరులో 63 డ్యూయల్ డెస్క్ బెంచీలు అందలేదని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ విధంగా మర్రిగూడెం మండల ఎంఈఓ సుధాకర్ 63 బెంచీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని తప్పుడు లెక్కలు చూపించి ఒక్కో బెంచ్ ఖరీదు 4,000 రూపాయలతో దాదాపు 2,52,000 రూపాయలు అవినీతి జరిగిందని, మిదాని సంస్థను ఎంఈఓ మరియు హెచ్ఎంలు మోసం చేశారని, ఈ విషయంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓ సరోజినీదేవికి విన్నవించినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలానికి హైదరాబాద్కు చెందినటువంటి మిదాని సంస్థ వారు ఈ ప్రాంత
విద్యార్థుల కోసం, ముఖ్యంగా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం అని చెప్పేసి, ఫ్లోరైడ్ ప్రాంత బాధితులు, నిరుపేద విద్యార్థులు ఉంటారని చెప్పేసి ఆ సంస్థ ఒక మానవతా దృక్పథంతో సుమారు 34 లక్షల పైచీలకు రూపాయలతో ఈ ప్రాంత విద్యార్థుల కోసం డ్యూయల్ డెస్క్ బెంచ్లని ఇవ్వడం జరిగింది. అయితే ఒక బెంచి, డ్యూయల్ డెస్క్ బెంచి సుమారు 4,100 రూపాయలు, 34 లక్షల రూపాయలతో ఇచ్చినటువంటి డ్యూయల్ డెస్క్ బెంచీలు స్థానికంగా ఉన్నటువంటి మరిగూడ మండల కేంద్రానికి చెందిన ఎంఈఓ గారు ఈ ప్రాంతంలో అన్ని పాఠశాలకు సరఫరా కరెక్ట్గా చేయకుండా తన సొంత గ్రామమైనటువంటి గర్రెపల్లికి గ్రామంలో, పొనుగోడు గ్రామంలో వారి అమ్మా నాన్న జ్ఞాపకార్థం ఆ బెంచీలని అక్కడ తరలించడం జరిగింది, అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతానికి ఇవ్వాల్సినటువంటి బెంచీలను అక్కడ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు తక్షణమే విచారణ చేసి ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతము ఫ్లోరైడ్ ప్రాంతము. ఇలాంటి ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు ఈరోజు రావడానికి, ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు ఈ ప్రాంతానికి రాకుండా పోతున్నారు. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ అధికారిని సస్పెండ్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మర్రిగూడ గ్రామస్తుని, మర్రిగూడకు సంబంధించినటువంటి మర్రిగూడ, చండూరు, నారాయణపురంకి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాల కోసము డ్యూయల్ డెస్క్లను మిధాని అనేటువంటి కంపెనీ తన యొక్క ఫండ్, ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉందో దానికి సంబంధించి సుమారుగా 34 లక్షల రూపాయల విలువైనటువంటి డ్యూయల్ డెస్క్లను ఈ 3 మండలాలకు మంజూరు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మర్రిగూడ మండలానికి సంబంధించినటువంటి 973 డ్యూయల్ డెస్క్లను పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీలో చాలా అవకతవకలు జరిగినాయి. మర్రిగూడ మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ సుధాకర్ గారు ఈ మండలంలో పంచాల్సినటువంటి డ్యూయల్ డెస్కులను తప్పుదారు పట్టిస్తూ తమ సొంత గ్రామమైనటువంటి గరిడెపల్లి మండలము పొనుగోడు గ్రామంలో వారి యొక్క అమ్మా నాన్న స్మారకార్థం పేరు మీద తన సొంతంగా డబ్బులు పెట్టి చేయించినట్టు ప్రచారం చేస్తూ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం కాదు. మర్రిగూడకు సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో 977లో సంబంధించినటువంటి డ్యూయల్ డెస్క్లకు సంబంధించినటువంటి చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో సగం వరకే పంచి, మిగతా సగము తన సొంత గ్రామంలో పంచుకోవడం జరిగింది. ఈ విధంగా అవకతవకలు పాల్పడారు. సుమారుగా 2,29,970 రూపాయలకు సంబంధించినటువంటి డ్యూయల్ డెస్క్లను వాళ్ళ సొంత గ్రామంలో పంచడం జరిగింది. పంచడంతో పాటు పబ్లిసిటీ చేస్తూ సొంత డబ్బులతోని నేను పంచానని పబ్లిసిటీ చేసుకున్నటువంటి ఎంఈఓ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆర్గనైజేషన్ పేరు మీద మేము ఉద్యమాన్ని చేపడతాము. మర్రిగూడకు సంబంధించినటువంటి మర్రిగూడ మండలానికి సంబంధించిన లిస్టు మొత్తం కూడా మా దగ్గర ఉంది. తక్షణమే జిల్లా స్థాయికి సంబంధించిన విద్యాధికారులు స్పందించని ఏదో ఆర్గనైజేషన్ పేరు మీద ఉద్యమం చేస్తాము. మర్రిగూడకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం పంపిణీ చేసినటువంటి ఏదైతే డ్యూయల్ డెస్క్లు ఉన్నాయో వాటి ప్లేస్ లో ఆయన సొంత ప్రయోజనాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం కాదు. దీనిపైన ఎంఈఓ గారు స్పందించాలి. లేని పక్షంలో ఎంఈఓ గారు రాజీనామా చేసేంత వరకు ఉద్యమం సాగుతుంది. దాంతో పాటు ఎక్కడైతే పంచినటువంటి డ్యూయల్ డెస్క్లు అయితే వాటన్నిటిని తిరిగి మర్రిగూడ మండలానికి తీసుకొచ్చి ఏదైతే పేద విద్యార్థుల కోసం మిధాని కంపెనీ ఇచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ తీసుకురావాలి. లేని పక్షంలో ఎంఈఓ గారి మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాము. ఏదైతే యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఉందో పెద్ద ఎత్తున యువత ఉంది. ఆ యువత ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి వివిధ రకాల వంటకాలను 30 స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. దైనందిక యాత్రిక జీవనంలో అందరూ ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్ లాంటి వాటిని తినడం ఆరోగ్యానికి హానికరం. ఇందుకు ఊరటగా మన సాంప్రదాయకరమైన వంటకాల రుచిని మరియు తెలంగాణ గొప్పతనాన్ని హైదరాబాద్ పట్టణ ప్రజలకు తెలియపరచడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ భూపతి రెడ్డి తెలియజేశారు.
ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ టూరిజం తరఫున గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ చేస్తున్నాం. మన తెలంగాణ వంటకాలు డిఫరెంట్ షాప్స్ వాళ్ళు వచ్చి తెలంగాణ అప్పాలు అయితేంది, గారెలు అయితేంది, తెలంగాణ పిండి వంటకాలు అయితేంది అవి స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ 30 స్టాల్స్ ఏర్పరిచాము. ఇప్పటి వరకు 20 స్టాల్ ఫిల్అప్ అయినాయి. ఈ 1 గంట లోపల మొత్తం స్టాల్స్ ఫిల్అప్ అవుతాయి. సో ఎవరైనా కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాళ్ళందరూ వచ్చి ఈ తెలంగాణ వంటకాలు చూసి మీరు దీని ఫెసిలిటీస్ను యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్ జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ వంటకాలు రుచులు చూసి. వాళ్ళు చాలా మంది మొగ్గు చూపుతారు తెలంగాణ వంటకాలను మనం తినాలని. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 3 రోజులు, ఈ రోజు, రేపు, ఎల్లుండి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ స్టాల్స్ ఈవినింగ్ 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి పీపుల్ ప్లాజా దగ్గర ఈ ఫెసిలిటీస్ వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో తెలంగాణకు సంబంధించిన వంటకాలు ఈ గొప్ప హిస్టరీ ఉంది కాబట్టి ఈ గొప్ప హిస్టరీ ఉన్న దాన్ని రుచి చూడడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. మంచి రెస్పాన్స్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఇప్పుడు రికార్డులకెక్కింది. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై ఏకంగా 184 మంది అభ్యర్థులు పోటీల్లో నిలిచారు. వీరిలో అత్యధిక మంది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని పసుపు, ఎర్రజొన్న రైతులే. ఈ ఎన్నికల్లో కవిత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బేగంపేట్ సెస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరియు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా సమాజానికి ఎంతో సేవ అమ్మ సేవ సమితికి ఆయన అభినందనలు తెలిపారు. మొదటి మాట నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణం అనే పాటకి అమ్మ గురించి నేను రాసిన పాటలు 2 వాక్యాలు. సో మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చుకున్నా, ఏం మాట్లాడుకున్నా, ఏ ఆలోచనలు పంచుకోవడానికి ప్రయత్నం చేసినా వీటన్నిటికీ మూలమైనటువంటి ఓంకారం అమ్మ. అమ్మ 2 రకాల అమ్మ ఉన్నాయి. అమ్మలగానే అమ్మ భూమి. ఈ నేలలో వేసినటువంటి విత్తనం ఏ విధంగా పెరిగి పెద్దవుతుందో మన తాలూకు మనుగడ కూడా ఆ విధంగానే సంస్కారాలను సంతరించుకుంటూ ఎదుగుతూ వస్తుంది. మనని కన్నా అమ్మను కూడా కన్నా అమ్మమ్మ ఈ నేల కనుక ముందర భూమి గురించి వీటి గురించి మన భావాన్ని అట్టే పెట్టుకుని ఇప్పుడు అమ్మ పేరు కలిగినటువంటి సంస్థ గురించి 2 నిమిషాలు నాకు అనిపించినవి చెప్తాను. నేను అమ్మాయిని పిలుస్తున్నాను, నన్ను బాబాయ్ అని పిలుస్తుంది, భావరాజు పద్మిని. అమ్మాయి చాలా యాక్టివిటీ. ఇందాక కిలాడి కాదు చలాకి, రెండింటికి చాలా తేడా ఉంది. అమ్మాయి పని చేయకుండా ఉండదు. ఏ పని చేస్తుంటే అన్ని పనులు చేస్తుంటుంది. అది అమ్మగా ఇల్లు చూసుకుంటుంది, అన్ని చూసుకుంటుంది. సమాజాన్ని కూడా ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు సమాజాన్ని కూడా అమ్మగానే చూసుకునే అంత అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి అమ్మాయి చక్కటి రచనలు చేస్తుంది. ఆ రేడియో ఇంటర్వ్యూల పేరుతో ఎప్పుడో నన్ను బలవంత పెట్టి నిరంతరం ఫోన్ చేసి 2-3 ఏళ్ళ కింద ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ కూడా తీసుకుని మొత్తం ఆ రేడియో ద్వారా ప్రపంచానికి ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి. విశాఖలో వింత చోటు చేసుకుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక జనవాసంలోకి వచ్చిన సర్పం నీళ్లను తాగింది. సర్పాన్ని చూపి భయపడకుండా స్థానికులు మంచినీళ్లను పట్టి భక్తిని చాటుకున్నారు. అక్కడ చల్లని నీరు ఉన్నాయా అంటూ వెతుక్కుంటూ వెళ్లి దాహాన్ని తీర్చుకుంటున్నారు. అయితే జంతువుల పరిస్థితి ఏంటి? జనవాసాల్లోకి వచ్చి భయానక వాతావరణం సృష్టించడం మామూలే. అయితే విశాఖలో జరిగిన ఈ దృశ్యం వింతేనని చెప్పాలి. విశాఖ జిల్లాలో గాజువాక సమీపంలో ఓ కాలనీకి వచ్చిన నాగుపాము స్థానికులు అందించిన నీళ్లను తాగి దాహం తీర్చుకుంది. ఈ సర్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ నాగుపామును చూసి ఆశ్చర్యపోయారు.
నకిరేకల్ వెలుగు ఆఫీసులో వీబీకే స్వప్నను తన జీతంలో సగం డబ్బులు ఇవ్వాలని వెలుగు సీసీ పద్మ ఇబ్బందులకు గురి చేస్తుందని వీకేపీ స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధికారులకు వీబీకే స్వప్న అప్పీల్ చేసుకోగా నల్గొండ డ్యాం డిపిఎం వెంకటేష్, వెలుగు ఏపీఎం ప్రభాకర్ ఎంక్వైరీ చేసి పలు సంఘాల గ్రూప్ సభ్యులను విచారణ చేశారు. ఈ విషయంపై వెలుగు సీసీ పద్మను అధికారులు వివరణ కోరగా నాపై అధికారులు చెప్పినట్లుగానే చేశారని వివరణ ఇచ్చారు. తనకు ఏమైనా జరిగితే అందరూ బాధ్యులేనని సీసీ పద్మ తెలిపారు. పనిచేస్తున్న వీబీకే కే స్వప్న ఆమె తనకు అన్యాయం జరుగుతుందని 13/3/2019 పీడీడీఆర్డీ గారికి ఒక అర్జీ పెట్టుకున్నారండి. అర్జీలో ముఖ్యంగా నెలకు 3,000 చొప్పున 6 నెలలకు ఒకసారి 18,000 రూపాయలు జీతం రావడం జరిగింది. గౌరవ వేతనం ఉంటుందండి. మొదటి దాంట్లో 4,500 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఆమె ఒక అర్జీలో పేర్కొన్నది. అందులో పేర్కొన్న మేరగా ఈరోజు ఎంక్వైరీ చేయగా ఆమెకు 21/4/2018 నాడు 18,000 పడ్డాయి అకౌంట్లో. ఆమె చెప్తున్నట్టుగా 12/7/2018 అంటే కాలయాపన 3 నెలలు జరిగింది. 3 నెలలు జీతం ఇవ్వకుండా అంటే 4,500 ఇస్తానే దృక్పథం స్వప్న చెప్తుంది కాబట్టి మరి ఇంత లేట్ అయింది కాబట్టి ఆమె డిమాండ్ చేసినట్టుగా మనం భావించవచ్చు ఒకటి. అదేవిధంగా ఇంకోటి ఏమంటుందంటే లోన్ ఇచ్చేటప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తుంది సీసీ గారు పద్మ. మరి అనుకున్నప్పుడు ఒక సంఘం సభ్యురాలు మా దగ్గర డిమాండ్ చేయడం జరిగింది అని నాగమణి అనే సత్యసాయి సంఘం 500 రూపాయలు ఇచ్చినట్టుగా ఆమె మనకు అర్జీ ఇవాళ ఎంక్వైరీలో ఆమె నేను ఇచ్చాను, నన్ను అడిగాదని ఆమె మనకు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంఘబంధానికి ఓపీలను మార్పులు చేర్పులు చేసినప్పుడు చెప్పబెట్టకుండా చేసింది అసలు అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేస్తే కూడా అలా ఏముందంటే నోటీస్ ఇవ్వాలి. 30 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సంఘబంధం మార్పులు చేర్పులు జరగాలి. కానీ అలా నోటీస్ ఇవ్వకుండానే ఒక బాడీని ఎన్నుకున్నారు జూలైలో, మళ్ళీ ఒక బాడీని ఎన్నుకున్నారు. ఇంకా అకౌంట్ వాళ్ళ మీద వీళ్ళ మీద ఇంకా ట్రాన్స్ఫర్ కాలే. అదొకటి అంటే ఆడిట్ మన విధి విధానాలు చెప్పి చేయాలి జనరల్ బాడీలో, అలా చేయనట్టు కూడా ఒక ప్రూఫ్ దొరికింది. అదేవిధంగా 2012 నుంచి ఈ రోజు వరకు ఆడిట్ చేసినందుకు మన డబ్బులు డిమాండ్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ దీనికి ఇంకా ప్రూఫ్ అయితే మనకు ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఆమె 6 నెలలు మీటింగ్ రాలేదు, వచ్చినట్టుగా రికార్డులలో సంతకాలు పెట్టింది. ఆ రికార్డులన్నీ చూస్తే కూడా ఆమె కింద సంతకాలు పెట్టింది కానీ ఎక్కడ కూడా ఆమె వాయిస్ కానీ ఆమె స్టేట్మెంట్ కానీ అక్కడ రికార్డులలో రిజిస్టర్ కాదు. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆమె సంతకాలు పెట్టింది కానీ అటెండ్ కాకుండా సంతకాలు పెట్టినట్టుగా ప్రూఫ్. ఏ నెల నుంచి ఏ నెల వరకు సార్? ఏ నెల నుంచి ఏ నెల వరకు? సార్ ఏ నెల ఆమె మీటింగ్ రాకపోవడానికి అంటారా? ఆమె మీటింగ్ రాకపోవడానికి ఇప్పుడు ఈ రిపోర్ట్ అంతా సార్. ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యన కక్షలు అవి జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే నా విధిని నిర్వహించకుండా అడ్డుపడుతుందా అంటున్నారు స్వప్న. అంటే ఇందులో కూడా కొంత వాస్తవం అనేది తెలియదు, అది కూడా నేను రిపోర్ట్ చేస్తాం. అంటే జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గారికి రిపోర్ట్ చేస్తాం. తదుపరి చర్య ఉంటుంది, ఒక మెమో కానీ ఒక షోకాజ్ కానీ లేదా సస్పెండ్ కానీ మరి సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హాజీపూర్ సైకో కిల్లర్ ని విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్. శ్రీనివాస్ రెడ్డిని చంపిన వారిలో ఓ జంట కూడా ఉందని తాజాగా వెలుగు. ప్రజలకు తానిచ్చిన హామీని అమలు పరిచే దిశగా ఏపీ సీఎం కసరత్తు. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడమే తన లక్ష్యమన్న వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ములేపిన కారు. 3 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఘన విజయం. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలగిరులు. కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించేందుకు రోడ్లపైనే వేచి చూస్తున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.